ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సునీత గారు. హలో సునీత గారు. హాయ్ అండి. సో మీ వే ఆఫ్ టీచింగ్లో పిల్లలు మిమ్మల్ని అంటే మీ టీచింగ్స్కి మెస్మరైజ్ అవుతూ ఉన్నారు, మంచి స్కోర్ చేస్తూ ఉన్నారు. సో మెమరీ టిప్స్ అని చెప్పేసి అన్నారు కదా, కొన్ని ట్రిక్స్ టిప్స్ అని చెప్పేసి. సో అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఆపరేట్ చేయాలి అంటే ఫస్ట్ దాని మెకానిజం తెలుసుకుంటాం. అంటే పూర్తిగా దాని లోపల ఏముంది అని ప్రతిదీ కాకపోయినా దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్లో చదువుతాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాము, ఒక మాన్యువల్ ఇస్తుంది. ఈ బటన్ నొక్కితే ఇలా జరుగుతుంది, ఈ బటన్ నొక్కితే ఇలా జరుగుతుంది అని అది తెలుసుకొని ఆ మాన్యువల్ చూశాక మనం ఆపరేట్ చేయడం మొదలు పెడతాం. అవును. ఇక్కడ పిల్లలు చదువుకోవడం అంటే వాళ్ళ బ్రెయిన్తో డీల్ చేస్తున్నారు. మరి బ్రెయిన్ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది అనమాట. ఆ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది తెలుసుకోకుండా మనకు నచ్చినట్టుగా దాన్ని వర్క్ చేపిస్తే ఏమవుతుందంటే అది సరిగా పనిచేయదు. అదే జరుగుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇక్కడ మీరు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుకుంటే నేను మాట్లాడే ప్రతి మాట మీకు అర్థం కావాలంటే మన ఇద్దరికి తెలిసిన ఒక లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలి. అవును, అంతే కదా. మీకు తెలుగొచ్చు, నాకు తెలుగొచ్చు, మాట్లాడుతున్నాం. మీకు జపనీస్ రాదు, నాకు జపనీస్ బాగా వచ్చు. మిమ్మల్ని కూర్చోబెట్టి నేను జపనీస్లో మంచి అద్భుతమైన కథ చెప్తున్నాను, మీకు అర్థమైంది? ఏం అర్థం కాదు. అలాగే చూస్తూ ఉంటారు. ఇక్కడ బ్రెయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. మనం బ్రెయిన్కి సంబంధించిన లాంగ్వేజ్లో చెప్పుకోకుండా మనకు వచ్చిన లాంగ్వేజ్లో దానికి ఎంత చెప్తే మాత్రం అది ఎలా అర్థం చేసుకుంటుంది? ఈవెన్ మనుషులు ఒక జంతువుతో కమ్యూనికేట్ చేయాలంటే కూడా దాని లాంగ్వేజ్లోనే కమ్యూనికేట్ చేస్తారు. మీరు హడావిడిగా ఆఫీస్కి వస్తున్నారండి, మార్నింగ్ హడావిడిగా వస్తున్నారు. ఇక్కడ సిటీలో అంటే పెద్దగా ఉండదు, కానీ ఊళ్ళో ఏమవుతుందంటే మనం హడావిడికి వెళ్ళేటప్పుడు గేదెలన్నీ వచ్చేస్తాయి రోడ్డుపైకి. గేదెలన్నీ వచ్చేసాయి రోడ్డు మీద. మీరు వెళ్తున్నారు స్పీడ్గా, గేదె వచ్చింది, మీరు అర్జెంట్ బాస్ తిడతాడేమో అని స్పీడ్గా వెళ్తున్నారు. బైక్ అక్కడ ఆపి కిందికి దిగి గేదె దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ జరగరా, నాకు బాగా టైం అవుతుందంటే జరిగిద్దా? జరగదు. దానికి ఆ లాంగ్వేజ్ తెలియదు. ఎక్స్క్యూజ్ మీ అంటే తెలియదు, ఏం తెలియదు. దాని దగ్గరికి వెళ్ళి హై హై అని కొట్టాలి, ఒక దెబ్బ వేయాలి, హై అనాలి, అప్పుడు జరగాలని దానికి తెలుస్తుంది. అంటే మనం ఎట్లా కమ్యూనికేట్ చేసాం? గేదెతో దాని లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసాం. మరి స్టూడెంట్ చదువుకుంటున్నాడు, బ్రెయిన్లో పెట్టాలి స్టోరేజ్ మొత్తం. మరి బ్రెయిన్ లాంగ్వేజ్లో స్టోర్ చేయాలి కదా. అవును. బ్రెయిన్ లాంగ్వేజ్లో స్టోర్ చేయట్లేదు. మ్యాథ్స్ అని, సైన్స్ అని, సోషల్ అని వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో స్టోర్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే చదివింది గుర్తుండట్లేదు. ఓకే. ఇక్కడ మనం బ్రెయిన్కి కూడా ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ లాంగ్వేజ్లో మనం దాన్ని స్టోర్ చేయాలి. ఇక్కడ బ్రెయిన్కి ఉండే లాంగ్వేజ్ ఏంటంటే పిక్చర్ లాంగ్వేజ్. బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ పిక్చర్ లాంగ్వేజ్. బ్రెయిన్ ఏ విషయాన్నైనా కూడా టెక్స్ట్ రూపంలో, న్యూమరికల్ నెంబర్స్ రూపంలో గుర్తుపెట్టుకోదండి. ఏ విషయాన్నైనా పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు మ్యాంగో అని చెప్పాను. మీరు మ్యాంగో అనగానే మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది కదా, మ్యాంగో కనిపిస్తుంది. మరి మీకు MANGO అని మ్యాంగో స్పెల్లింగ్ రాదా? తెలుసు. మామిడి పండు అని తెలుగులో రాయడం రాదా? మన హిందీలో రాయడం రాదా? ఇవన్నీ వచ్చు. కానీ ఏదైనా టెక్స్ట్ కనిపించిందా? కనిపించదు. పిక్చర్ కనిపించింది. కరెక్ట్. అంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా పిక్చర్స్ ఇస్తుంది. ఏ విషయాన్నైనా పిక్చర్లో గుర్తుపెట్టుకుంటుంది. అందుకే మనం సినిమాలు చూసామనుకోండి, మీరు ఇప్పటిదాకా మన ఈ లైఫ్ టైంలో ఒక 100 సినిమాలు చూసారనుకోండి, ఏ 100లో ఏదో ఒక ర్యాండమ్ సినిమా టీవీలో వస్తుంటే దాని క్లైమాక్స్ ఏంటో మనం వేరే సినిమా కన్ఫ్యూజ్ అవుతామా? కన్ఫ్యూజ్ అవ్వం. ఈ సీన్ తర్వాత నెక్స్ట్ ఈ సీన్ వస్తుంది ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే దాన్ని పిక్చర్స్ రూపంలో చూస్తున్నాం. మన 5 సెన్స్ ఆర్గాన్స్తో ఫీల్ అవుతున్నాం. అవును. మనం కళ్ళతో చూస్తున్నాం, దాంట్లో ఎమోషనల్ సీన్ వస్తే ఏడ్ చేస్తున్నాం, ఫైట్ వచ్చినప్పుడు కోపంగా మనం కూడా ఊగిపోతున్నాం, మనం దాంట్లో తిట్టేస్తున్నాం, కామెడీ వస్తే నవ్వేస్తున్నాం. ఎప్పుడైతే మనం 5 సెన్స్ ఆర్గాన్స్తో ఫీల్ అయ్యి దాన్ని పిక్చర్స్ రూపంలో చూస్తామో అది బ్రెయిన్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. అందుకే సినిమాలు గుర్తుండడానికి, స్టడీస్ గుర్తులేకపోవడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ లాంగ్వేజ్. ఓకే. సో ఇప్పుడు స్టడీస్ కూడా సినిమాల్లానే మనం చూపెట్టాలి. అంతే సింపుల్. బ్రెయిన్కి ఆ లాంగ్వేజ్ ఉంది. మనకు తెలిసిన మనం చదవాల్సిన దాన్ని బ్రెయిన్ లాంగ్వేజ్లో నేర్పించాం అనుకోండి, ఎందుకు మర్చిపోతుంది బ్రెయిన్? ఇక్కడ బ్రెయిన్తో కమ్యూనికేట్ చేస్తున్నాం, కానీ వేరే లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తున్నాం. దానికే మేమేం చేస్తామంటే ఏదైనా ఒక విషయాన్ని విజువలైజేషన్ చేసి చూపిస్తాం అనమాట. పిక్చర్స్ ఇచ్చేస్తాం. ఆ పిక్చర్స్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ ఎప్పటికీ ఆ పిక్చర్స్ని మర్చిపోదు. అంటే పిక్చర్స్ ఇస్తా ఉంటున్నారు కదా, అంటే మీరు క్రియేట్ చేసిన పిక్చర్సా? మీరు ఒక స్టోరీ లా క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఏ కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి చెప్తాం. మళ్ళీ ఈ స్టోరీస్ ని మళ్ళీ పిల్లల్లో 3 రకాలు ఉంటారని చెప్పాను కానీ, దాంట్లో వాళ్ళ పిల్లలు ఏ రకమో దానికి ఎలాగా కనెక్ట్ చేసి చెప్పాలో అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా లైఫ్ టైంలో ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోరు. ఓకే. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా బ్రెయిన్కి మనం చెప్పాల్సిన విషయాలు బ్రెయిన్ లాంగ్వేజ్లో చెప్పాలి. అది కాకోకుండా మెయిన్ మళ్ళీ చదువుకునేటప్పుడు ఇంకొక తప్పేం జరుగుతుంది అంటే, పిల్లలు బాగా చదువుకుంటారు, రేపు ఎగ్జామ్ ఉంది, బాగా చదువుకొని బాగా అలసిపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే నిద్రపోతారు. మీరైతే నిద్రపోతారు. స్టూడెంట్ 2 hours చదివాడు, తర్వాత ఏం చేయాలనుకుంటాడు? ఇమీడియట్గా వాడు ఏదైనా గేమ్స్ ఆడడమో ఏదో ఒకటి చేస్తాడు. గేమ్ ఆడతాడు, లేకపోతే టీవీ చూస్తాడు.
కదా. నేను ఏమంటే నేను ఇప్పుడు 2 hours చదివా మమ్మీ కాసేపు టీవీ చూస్తాను, రిలాక్స్ అంటే అసలు యాక్చువల్గా ఇప్పటిదాకా చదివినప్పుడు నీ కళ్ళు స్ట్రెయిన్ అయ్యాయి, మళ్ళీ నువ్వు టీవీ వెళ్ళి చూస్తే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కానీ ఎక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది, రిలాక్సేషన్ దొరకట్లే, అదొకటి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా చదివినప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు చూసినప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉండే న్యూరాన్ లోపల స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈ న్యూరాన్ లోపల స్టోర్ అయిపోయిన విషయాల్ని మళ్ళీ మనం రీకాల్ చేసుకోవడమే మెమరీ. మళ్ళీ మనం రీకాల్ చేసుకోవాలి, మనకు అవసరమైనప్పుడు రీకాల్ చేసుకోవాలి. ఈ న్యూరాన్లో స్టోర్ అయిన విషయాన్ని మనం ఎక్కువ కాలం రీకాల్ చేయలేదనుకోండి అది అడుగుని పడిపోద్ది అనమాట. ఓకే, మీరు ఎవరో ఒకరిని చూసినప్పుడు అబ్బా వీళ్ళని ఎక్కడో చూసా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, అట్లాంటి సిచ్యువేషన్ కానీ గుర్తురాదు తొందరగా. అవునవును. కానీ ఆ విషయం మనం వదిలేస్తాము, 2 hours మన పనిలో మనం పడిపోతాము, ఒక 2 hours తర్వాత టక్కున గుర్తుకొచ్చింది. కరెక్ట్. మనం ఆలోచించట్లేదుగా ఎలా గుర్తొచ్చింది అంటే మనం ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చేసాం బ్రెయిన్కి, ఇతన్ని ఎక్కడో చూశాను కానీ గుర్తులేదు. అది వెతకడానికి ఆ బ్రెయిన్లో ఏ న్యూరాన్లో ఏ ఫైల్లో దాచిపెట్టిందో మొత్తం వెతకడానికి దానికి 2 hours టైం పట్టిందనమాట. మీరు వదిలేసిన బ్రెయిన్ వదిలేదు, అది వెతుకుతానే ఉంటుంది. అన్ని వెతికి మీకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, Day 1 రోజు అకాడమిక్ స్టార్టింగ్ రోజు ఒకటి చదివాడు, మళ్ళీ దాన్ని ఇంకెప్పుడు ముట్లా, మళ్ళీ సేమ్ ఎగ్జామ్స్ అప్పుడు తీసబ్బా నేను చదివే కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు అంటే ఎలా గుర్తుకొస్తుంది? ఆ న్యూరాన్ ఆ ఫైల్ ఎక్కడో అడుగుని పడిపోయింది కదా. నువ్వు చదివిన తర్వాత ఏం చేసావు, టీవీ చూసావు, మీ మదర్ అండ్ ఫాదర్తో మాట్లాడావు, మీ ఫ్రెండ్స్తో ఆటలాడావు, ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు చదివిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడుగుని పడిపోద్ది, దానిపైన ఈ విషయాలన్నీ వచ్చి అరలరలుగా పేరుకుంటాయి. నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఇవన్నీ పోవాలి మళ్ళీ పైనుంచి, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గుర్తు రావాలంటే అది ఇవన్నీ పోయి మళ్ళీ అది గుర్తొచ్చి రాసేటప్పటికి టైం అయిపోతుంది. ఓకే. అందుకని మెయిన్గా చదువుకునేటప్పుడు నైట్ టైంలో చదివిన తర్వాత మళ్ళీ ఏమీ మాట్లాడకూడదు, చదివిన దాన్ని మళ్ళీ అదే గుర్తు చేసుకుంటూ నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ అప్పుడు బాగా రాయగలుగుతారు. అంతేగాని నేను 2 hours చదివా కాబట్టి ఒక 5 minutes టీవీ చూస్తాను, అసలు అది కరెక్ట్ పద్ధతే కాదు. ఓకే. చదివినప్పుడు చదువుకోవాలి, పడుకోవాలి, టీవీ చూడకూడదు. ఇట్లా బ్రెయిన్లో స్టోర్ అయిన విషయాల్ని మళ్ళీ మనం రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకునే కెపాసిటీ లేకపోతే మెమరీ తక్కువగా ఉన్నట్టు. ఈ న్యూరాన్ నుంచి ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ గుండా మనకి న్యూరాన్లో స్టోర్ అయిన విషయం మనకి రీకాల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం పదే రీకాల్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ క్లియర్గా ఉంటాయి. ఈ పాత్వేస్ ఒక అడవి లాంటివి. ఎగ్జాంపుల్కి మీరు ఫస్ట్ డే ఒక అడవికి వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక దారి ఉండదు, ఏం చేస్తాం, క్లీన్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం. సెకండ్ డే అదే దారి, థర్డ్ డే అదే దారి, 4 days, ఒక 1 week అదే దారిలో నడిస్తే ఒక దారి ఏర్పడిపోతుంది. కాబట్టి ఆ దారిలో వెళ్ళడం ఈజీ అవుతుంది. సేమ్ న్యూరాన్స్కి కూడా ఇదే జరుగుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ని నువ్వు వాడట్లేదు, దాన్ని రీకాల్ చేయట్లేదు, అది అక్కడ అడుగుని పడిపోయి అక్కడే ఉంటుంది కదా. ఆ దారిని నువ్వు క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, రిపీట్ చేయాలి. ఓకే, రిపీట్ చేయాలి. రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. మెమరీకి రిపిటేషనే మదర్ లాంటిది. కాబట్టి ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. ఇక్కడ రిపీట్ చేయడం అంటే ఒక కాన్సెప్ట్ చదివారు, చదివిన తర్వాత మళ్ళీ అదే బుక్ పెట్టి అదే కాన్సెప్ట్ని ఊగుతూ చదవాల్సిన అవసరం లేదు. నువ్వు చదివేసావు, బుక్ క్లోజ్ చేసావు, బయటకు వచ్చినప్పుడు నువ్వు బ్రష్ చేసుకుంటూనే ఇందాక కాన్సెప్ట్ చదివా కదా, ఆ కాన్సెప్ట్లో ఇలా జరిగింది. ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ కాన్సెప్ట్ చదివాడు, ఆ కాన్సెప్ట్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నీ సొంత మాటలలో సేమ్ వర్డ్ టు వర్డ్ అక్కడ ఎలా ఉంది, కామా ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, అంత అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ని గుర్తు చేసుకుంటే ఆ కాన్సెప్ట్ ఎప్పటికి ఉంటుంది, అది రీకాల్ చేయడం, రిపీట్ చేయడం. ఇక్కడ బట్టి పట్టడం అంటే ఏంటి, అక్కడ ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, కామా ఉంటే కామా, ఈజ్ ఉంటే ఈజ్, దట్ ఉంటే దట్, అక్కడ ఏది ఉంటే అది మక్కి దించి అలాగే రాయాలి అంటారు. అది బట్టి పట్టడం. అట్లా బట్టి పడితే ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది, ఎగ్జామ్ నెక్స్ట్ డే మర్చిపోతారు. ఎప్పుడైతే రిపీట్ చేస్తారో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే. రిపీట్ చేయాలి కానీ బై హార్ట్ చేయరాదు. బై హార్ట్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే మ్యాథ్స్ ఫార్ములాస్, సైంటిఫిక్ ఫార్ములాస్ వచ్చినప్పుడు ఇంకా వాటికి వేరే మార్గం లేదు, వాటిని బట్టి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ మనం అప్లై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మ్యాథ్స్ ఫార్ములా బాగా చదివాడు స్టూడెంట్, దాన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియనప్పుడు బట్టి పడ్డం వల్ల ఉపయోగం ఏముంది? అది అక్కడ అప్లై చేయాలో తెలుసుకొని అప్లై చేయాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి అప్లై చేయగలిగితే దాన్ని ఎప్పటికి బట్టి పట్టిందని కూడా మర్చిపోడు. ఓకే. అలా అప్లై చేసుకుంటూ చదువుకోవాలి. నిజంగా ఈ ట్రిక్స్ కనుక ఫాలో అయితే అట్లీస్ట్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లల చేత ఈ ట్రిక్స్ని ఫాలో చేసేటట్టుగా చేసినట్లయితే ఎస్ వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు ఒక మంచి జమ్గా రెడీ అవ్వచ్చు, మంచి విషయాలు గుడ్ బాయ్ రా అని చెప్పేసి స్టడీస్లో టాపర్ అవ్వచ్చు. చాలా బాగుందండి. మంచి మెమరీ టిప్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.